రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జైంది. అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. తుమ్మలూరు గేట్ దగ్గర 2 బస్సులు ఢీకొట్టిన ఘటనపై అప్డేట్స్ ఏంటి రామ్ ప్రసాద్? రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో ఉన్నటువంటి తుమ్మలూరు గేట్ వద్ద అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితమే 2 బస్సులు కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సుతో పాటు అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో అయితే 30 మందికి పైగా గాయాల పాలవడంతో పాటు 8 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే ఇప్పటికే సమాచారం ఉంది. క్షతగాత్రులందరినీ కూడా ఇటు తుక్కుగూడతో పాటు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో కూడా తీసుకెళ్లి అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. మనం గమనిస్తే ఇటు కల్వకుర్తి వైపు వెళ్తున్నటువంటి కల్వకుర్తి డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వెళ్తున్నట్లయితే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇటు అతివేగంతో వస్తున్నటువంటి బాలాజీ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అయితే వేగంగా ఆర్టీసీని బస్సు ఢీకొన్న క్రమంలో అయితే ఈ ఒక ప్రమాదం జరిగినట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ బస్సును ఢీకొన్న సందర్భంలో అయితే ఇటు బస్సుతో పాటు ప్రైవేట్ బస్సులో 2 బస్సుల్లో కూడా సుమారు 150 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే వీరిలో ఒక్కసారిగా బస్సు ట్రావెల్స్ బస్సు అయితే బలంగా ఢీకొనడంతో అయితే ఇటు ట్రావెల్స్ బస్సు కూడా పూర్తి స్థాయిలో ముందు భాగం మొత్తం కూడా ఇటు నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుకు కూడా ఇటు డ్రైవర్ వైపు అయితే ఇటు బస్సు కూడా నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో అయితే ఎవరు మరణించకపోయినప్పటికీ కూడా చాలా పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే కొంతమందిని ఇక్కడ స్థానిక హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అంతేకాకుండా 30 మందికి పైగా ప్రయాణికులకైతే తీవ్ర గాయాలన్నట్లయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా గమనిస్తే ప్రమాదం జరిగిన స్థలంలో కనుక మనం గమనిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ అతివేగంగా ఢీకొన్న క్రమంలో ఇటు బస్సు నుజ్జునుజ్జవడంతో పాటు అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు అయితే ఒక్కసారిగా భారీ కుదుపు కావడంతో అయితే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చాలామంది కూడా ఇటు తీవ్రంగా గాయాలపైనట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నుజ్జునుజ్జైనటువంటి బస్సును అదేవిధంగా ఈ 2 బస్సులు కూడా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ఉండడంతో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్లయితే అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రాఫిక్ను క్లియర్ చేయడంతో పాటు ఇటు ఢీకున్నటువంటి బస్సులను కూడా ప్రమాద స్థలం నుంచి అయితే ఇటు భారీ క్రేన్ సహాయంతో పోలీసులు ఇక్కడ సహాయక చర్యలు చేపట్టయితే బస్సును పక్కకు తప్పించినటువంటి పరిస్థితులను అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో అయితే ఇటు శ్రీశైలం హైవే వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవ్వడం జరిగింది. కానీ పోలీసులు సమయానికి అక్కడికి చేరుకొని సహాయచర్యలు వేగవంతం చేయడంతో అయితే కొంత ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి అయితే ట్రాఫిక్ను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా తీవ్ర గాయాలైనటువంటి యొక్క క్షతగాత్రులందరినీ కూడా ఇటు తుక్కుగూడతో పాటు అదేవిధంగా మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. చంద్రిక. రైట్ రామ్ ప్రసాద్. సిటీలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నార్త్ సిటీ శివార్లలో ఈదురుగాలుల వర్షం పడింది. అబ్దుల్లాపూర్మెట్లో గాలివానకు రేకుల ఇండ్లు ఎగిరిపోయాయి. బాచారం, గౌరిల్లి, తారామతిపేటలో ఈదురుగాళ్లకు సిమెంట్ రేకులు ఇరిగిపడి పలువురికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. కుషాయిగూడలోనూ వర్షం దంచుకొట్టింది. భారీ ఈదురుగాళ్లకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ షెడ్ ఎగిరిపోయింది. హైత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీ నగర్లో కూడా రైన్ ఎఫెక్ట్ ఉంది.
డీటెయిల్స్ తెలుసుకుందాం కల్పనని అడిగి. కల్పన, డీటెయిల్స్ ఏంటి రెయిన్కి సంబంధించి? చంద్రికళ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలోనైతే ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా దాదాపు మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు గత 3-4 రోజుల నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించినప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే దాదాపు మనకు 36 నుంచి 38 మధ్యన నమోదయ్యాయి. కాకపోతే ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సాయంత్రం సమయంలో చూసుకున్నట్టయితే విపరీతమైన ఎండల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు అనేవి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల కూడా మనకు ఎక్కువగా వర్షాలు, దాంతో పాటు గాలి బీభత్సం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కూడా మనకి ఈ రోజు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనైతే గాలి బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో మనకు జోరు వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీ శివారు ప్రాంతాల్లోనైతే దాదాపు మనకు ఎక్కువగా ఈ వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు హైదరాబాద్ కు సంబంధించి కూడా అబ్దుల్లాపూర్ మేట్ కావచ్చు, కుషాయిగూడ కావచ్చు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, మేడ్చల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లోనైతే చాలా ప్రాంతాల్లో మనకైతే దాదాపు జోరు వర్షం కురిసింది. గాలి వాన బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా మనకు అక్కడ కనిపించాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అబ్దుల్లాపూర్ మెట్ కు సంబంధించి కావచ్చు, చాలా ప్రాంతాల్లో చాలా వరకు రేకుల చెట్లు కావచ్చు, దాంతో పాటు స్తంభాలు కావచ్చు, చెట్లు చాలా ప్రాంతాల్లో విరిగిపడ్డ సిచ్యువేషన్స్ కూడా చూసాము. అక్కడ ఉన్న పలువురికి అయితే స్థానికులకి గాయాలు కూడా అయ్యాయి. దాంతో పాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుషాయిగూడకు సంబంధించి కూడా చెర్లపల్లిలో వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు గాలి అయితే మనకు విపరీతంగా కనిపించింది. దీంతో రైల్వే స్టేషన్ లో ఈదురుగాళ్లకు అక్కడ షెడ్ కూడా ఎగిరిపడ్డదనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు గట్టేసర్ లో కూడా మనకు 7 నుంచి దాదాపు 8:30 ప్రాంతంలో మనకు కూడా అక్కడ వర్షం అయితే నమోదైంది. దాంతో పాటు గాలి కూడా మనకు విపరీతంగా కనిపించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గట్కేసర్ కావచ్చు, దాదాపు మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. దాంతో పాటు ఉప్పల్లో కూడా మనకు దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు మేడిపల్లి కావచ్చు, దాంతో పాటు మల్కాజిగిరి కావచ్చు, చాలా ప్రాంతాల్లో అయితే మనకు దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 4 రోజుల పాటు కూడా మనకు ఇదే విధమైన వాతావరణం అయితే కనిపించే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇట్లాంటి వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు ఎక్కువగా ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ కూడా దాదాపు ఈ గాలికి సంబంధించి కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకు వీచే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మనకు వర్షం కనిపించకపోయినా కూడా గాలి బీభత్సం అనేది మనకు చాలా ప్రాంతాల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్, బోడుప్పల్, దాంతో పాటు ఇటు గట్కేసర్, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతో పాటు ఇటు తార్నాక కావచ్చు, అప్సిగూడ కావచ్చు, చాలా ప్రాంతాల్లో మనకు చిరుజల్లులతో కూడిన వర్షంతో పాటు గాలి తీవ్రత అధికంగా కనిపించింది. పలు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇటు కుషాయిగూడ కావచ్చు, దాంతో పాటు అబ్దుల్లాపూర్ మెట్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఒక జోరు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా వచ్చే 4 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లోనైతే ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 4 రోజుల పాటు కూడా ఉదయం అంతా ఎండ, సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఎదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మాధురి, థ్యాంక్ యూ కల్పన. హైదరాబాద్ లో 16 సంవత్సరాలుగా సేవలందిస్తున్న అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏపీలో ఏర్పాటు చేశారు. వైజాగ్లోని గాజువాకలో కొత్త సెంటర్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఏపీలో తొలిసారిగా ప్రతిష్టాత్మకమైన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడం శుభ పరిణామమని తెలిపారు ఎమ్మెల్యే. విశాఖపట్నంలోని పిల్లలకు ఉత్తమ సేవలు అందించాలన్నదే తమ సంకల్పమన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ డైరెక్టర్ రాహుల్ గల్వే. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి బాగా అనుభవం ఉన్నటువంటి
ఇటు రాహుల్, డాక్టర్ రాహుల్, అలాగే డాక్టర్ సచిన్ అండ్ డాక్టర్ కిరణ్, వీళ్ళు ముగ్గురు కలిపి ఇక్కడ గాజువాకలో ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా పిల్లలకి కొంచెం ఏదో డిసేబిలిటీ ఉందో, కొంచెం మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, అదే స్పీచ్ కావచ్చు, ఈ థెరపీలన్నీ కూడా చేయడానికి వీళ్ళకి బాగా అనుభవం ఉంది. హైదరాబాద్లో ఆల్రెడీ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మరి సెంటర్ స్టార్ట్ చేశారు. వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏదైతే సర్వీసెస్ మేము హైదరాబాద్లో ఇస్తున్నాము 16 సంవత్సరాల నుంచి విభిన్న రకాలైన స్పీచ్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఆటిజం, ADHD పిల్లలకి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన అవసరమైన థెరపీలు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండర్ వన్ రూఫ్లో మనం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఒక 6 to 7 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఒక 25,000 స్పెషల్ నీడ్స్ పిల్లలకి మేము సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు దాంట్లో చాలామంది పిల్లలు చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్తో మా దగ్గరికి నుంచి థెరపీస్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు బయట చాలా మంచిగా లీడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఉద్దేశం పిల్లల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి, అంటే ఎర్లీ స్టేజెస్లో చాలామందికి ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక 15 to 18 monthsలోనే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని మేము మన అసెస్మెంట్స్ ద్వారా, స్క్రీనింగ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది పిల్లల్లో ఈ 15 to 16 అండ్ 18 monthsలోనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయడం వల్ల విభిన్న రకాలైన థెరపీలతో వాళ్ళకి మనం ఇంటర్వెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఏదైతే సివియారిటీ ఆఫ్ డిజార్డర్ ఉన్నాయో దాన్ని మనం ఎర్లీగా తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా మెరుగుపరచడం జరుగుతుంది. రాష్ట్రంలో నిత్యం వడదెబ్బతో మృతి అంటూ వార్తలు వింటూనే ఉన్నాం. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారికంగా ఒక్కరు కూడా వడదెబ్బతో చనిపోలేదని తెలిపారు వైద్యాధికారులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వడదెబ్బ మృతుల నిర్ధారణ ఉంటుందన్నారు. చనిపోయిన వారి హెల్త్ హిస్టరీని స్థానిక కమిటీ చెక్ చేసి నిర్ధారిస్తుందని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా మే నెలలో మండిపోతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లో వడదెబ్బతో మృతి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అన్ని మరణాలను వడదెబ్బ మృతులుగా పరిగణించలేమని అంటున్నారు అధికారులు. సహజ మరణాలన్నీ వడదెబ్బ జాబితాలో రావన్నారు. వడదెబ్బ మృతిని భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిర్ధారిస్తామని తెలిపారు అధికారులు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండి టెంపరేచర్ ఏదైనా కారణంగా అత్యవసరంగా మనం బయటికి వెళ్ళినప్పుడు టెంపరేచర్కి మనం హీట్ స్ట్రోక్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే అవకాశం ఏమీ ఉండదు. సో మనం టైం టు టైం అడ్వైజరీస్ ఇస్తున్నాం. అడ్వైజరీస్లో మీరు ఒకసారి చూస్తే స్టే హైడ్రేటెడ్, స్టే కవర్డ్ అండ్ వెన్ ఎవర్ నెసరీ ప్లీజ్ గో టు ద హెల్త్ ఫెసిలిటీ అని చెప్పేసి మనం అంటుంటాము. 40 degrees ఉష్ణోగ్రతలు దాటి ఉండాలని, పోస్ట్ మార్టం రిపోర్టు, ప్రీవియస్ మెడికల్ హిస్టరీ చెక్ చేస్తారని తెలిపారు అధికారులు. క్షేత్రస్థాయిలో ఉండే మెడికల్ ఆఫీసర్, SI, తహసీల్దార్లతో కూడిన కమిటీ అన్ని పరిశీలించి నిర్ధారిస్తారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 4 లక్షల ఎక్స్గ్రేషియాకు కూడా ఇవే నిబంధనలు ఉంటాయని, వడదెబ్బతో చనిపోతేనే ఈ మొత్తం అందుతుందని తెలిపారు హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్. ఎండాకాలంలో టెంపరేచర్ టైం టు టైం పెరిగిపోతూ ఉంటుంది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో దీంట్లో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హీట్ స్ట్రోకు, వడదెబ్బ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్కారం ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తలు తీసుకొని వాటి బారిన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. సపోజ్ ఎవరైనా కూడా ఎండ బారిన పడి హీట్ స్ట్రోక్ ఒకవేళ తనకు వచ్చినట్టు అనిపిస్తే దాంట్లో మనకు మెడికల్ ఆఫీసరు, తర్వాత SI, తహసీల్దార్ ముగ్గురి కమిటీ ఉంటుంది, మండల్ లెవెల్ కమిటీ ఉంటుంది. సో వారు చూసి ఎవరి రోల్ వారు ప్లే చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు వడదెబ్బ మరణాలు నమోదు కాలేదన్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్. అనుమానిత మరణాలు ఏమైనా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్. ఎగ్జామిన్ చేసినప్పుడు, కమిటీ కూర్చున్నప్పుడు అదంతా ఎగ్జామిన్ చేస్తారండి. సో సస్పెక్టెడ్ డెత్ ఉంటే మిగతా కారణాలు ఏమున్నాయి అనేది చూసి దాని తర్వాత ఫైనల్గా పోస్ట్ మార్టం కూడా చేస్తారు. కాబట్టి దానికి ఇదంతా కూడా చక్కగా ఒక ప్రాసెస్ ప్రకారం, గైడ్ లైన్ ప్రకారం, కమిటీ ప్రకారం చేస్తారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు.
తెలంగాణ బియ్యానికి బ్రాండ్ క్రియేట్ చేసే పనిలో ఉంది పౌర సరఫరాల శాఖ. ఇప్పటికే 12 రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న రాష్ట్రం ఇప్పుడు ఇతర దేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్తో బియ్యం ఎగుమతికి ఒప్పందం చేసుకుని మొదటి విడత పంపించగా మరో 2 దేశాలతో చర్చలు చేస్తున్నారు. తెలంగాణలో పండించే బియ్యానికి డిమాండ్ ఉందంటున్నారు అధికారులు. బియ్యం ఎగుమతితో రైతులకు మంచి ధర లభించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటున్న సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని రైస్ ఖండాంతరాలు దాటుతుంది. విదేశాలకు ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్స్లో నంబర్ 1గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం. సార్, ముందుగా అసలు ఈ ఎక్స్పోర్ట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికోసం ఎంత శ్రమ చేయాల్సి వచ్చింది? ఆ శ్రమ అయితే శ్రీశైలం గారు బాగా చేయాల్సింది వచ్చింది. మీకు గుర్తు ఉంటుంది, మనము మార్చ్ ఆ పీరియడ్లో ఒకటి గ్లోబల్ రైస్ సమిట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్ ఇచ్చినారు మరియు ఇంటర్నేషనల్ కమోడిటీ ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్ మైకల్ జెరమీ గారు వచ్చినారు. సో మన దగ్గర ఎంత మంచి రైస్ ఉంది, క్వాలిటీ మనం ఇంప్రూవ్ చేసాము. క్వాలిటీ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఇతర కంట్రీస్కి కూడా తెలియాలి. మన స్టేట్లో ఆల్రెడీ మన రైస్కి బాగా ప్రిఫరెన్స్ ఉంది. 12 స్టేట్స్కి ఇప్పటికీ సప్లై చేస్తున్నాము, కానీ కొన్ని బయట కంట్రీ కూడా పంపిస్తే బాగుంటుంది. ఆ ఆలోచనతో చేసిన తర్వాత కొన్ని కంట్రీ మన రైస్లో కొంత ఇంట్రెస్ట్ చూపించండి. దాంట్లో ఫిలిప్పీన్స్ ఒకటి కంట్రీ. మనం రైస్ ఫస్ట్ వారికి శాంపిల్ పంపించాం. ఆ శాంపిల్ వారికి బాగా నచ్చిన తర్వాత కుకింగ్ శాంపుల్ ఉంటాయి. ఒకటి విజువల్ శాంపుల్ ఉంటాయి హాఫ్ కేజీది చూడడానికి, ఒకటి కుకింగ్ శాంపుల్ ఉంటాయి 20 kg. సో వాళ్ళు కుకింగ్ చేసి కూడా చేసిన తర్వాత వీఆర్ గ్రేట్ఫుల్ టు ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ దట్ వారికి ఆ క్వాలిటీ నచ్చిన తర్వాత వారు డిసైడ్ అయినారు దట్ తప్పగా ఇప్పుడు నెక్స్ట్ మనము తెలంగాణ రైసే తీసుకుంటాం. ఆ క్రమంలో అక్కడ ఉన్న మంత్రివర్యులు ఫస్ట్ ఆఫీసర్ లెవెల్ టాక్ జరిగినాయి, తర్వాత గౌరవ మంత్రి గారు లెవెల్లో టాక్ జరిగాయి. సో చాలా ముందు వెనకే రేట్ ది అంతా చూసుకొని చివరికి ఈ నిర్ణయం చేయడం జరిగింది కేబినెట్ ద్వారా దట్ మనము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఆ రైస్ ఎక్స్పోర్ట్ సందర్భంగా దాంట్లో ఏమున్నది అంటే ఫస్ట్ డీల్ ఏదైతే ఉందో అది 1 LMTకి ఉంది. ఫస్ట్ డీల్లో మనకు పెద్ద ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ నష్టం కూడా వచ్చే అవకాశం తక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా మనం కొత్త ఛానల్ ఓపెన్ చేయాలంటే దాంట్లో మనం వైపు నుంచి కూడా ఒకసారి క్వాలిటీ ప్రూవ్ అయిపోతే తర్వాత మనకు బిజినెస్ ఎక్కువ వస్తుంది. సో దాంట్లో అండర్స్టాండింగ్ ఏంటి అంటే 8 LMT చాలా పెద్ద క్వాంటిటీ ఇది, దానికి MOU సైన్ అయింది. సో రేట్ ప్రతి LMTకి డిసైడ్ అవుతుంది. ఫస్ట్ అంటే డిపెండింగ్ అపాన్ ఒకసారి వారికి నచ్చితే మన న్యాచురల్గా మనకు నచ్చే విధంగా రేట్ మేము తీసుకుంటాము. సో ఆ ఫస్ట్ దానికి క్రమంలో వారికి క్వాలిటీ రిక్వైర్మెంట్ చాలా హై ఉన్నది. ఆ క్రమంలో 12,500 kilograms షిప్మెంట్ ఆల్రెడీ వెళ్ళింది, అక్కడ యాక్సెప్ట్ కూడా అయిపోయింది. ఇది ఒక చాలా సంతోషకరమైన విషయము. మరియు సుమారుగా 15,000కి మనము ట్రిప్ పంపించగలుగుతాం, ఎందుకంటే ఈ వేసల్ సైజ్లో బట్టి అంటే షిప్ సైజ్లో బట్టి. సో మా అభిప్రాయం ఏంటి అంటే ఈ నెక్స్ట్ 3 monthsలో ఈ 1 LMTకి మనం కంప్లీట్ చేస్తాము. తర్వాత ఈ మధ్యలో గౌరవ మంత్రి వర్యులు మరియు మేము కూడా అక్కడ వేలేసి రీనెగోషియేట్ చేసి మిగతా డీల్ కూడా ముందుకు తీసుకువెళ్తాం. సార్, అంటే దేశంలో ఇప్పటివరకు ఏదైనా రాష్ట్రం వేరే దేశాలకు ఎగుమతి చేస్తుందా బియ్యము? అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రాలకు మన బియ్యం తీసుకుంటున్నారు? రాష్ట్రాలకి అనుకుంటే అంటే తెలంగాణ టాప్లో ఉన్నది. అంటే అందరూ తెలంగాణ రైస్ కావాలని అనుకుంటున్నారు. రికార్డు పరంగా ఇప్పుడు 12 రాష్ట్రాలకి మన రైస్ పోతుంది. ఈవెన్ బీహార్ వాళ్ళు కూడా, బీహార్ దూరంగా ఉన్నప్పటికి కూడా ఒక మీటింగ్లో ఒక FCI అధికారి చెప్పారు దట్ సార్ ఈ లాస్ట్ మీటింగ్లో బీహార్ వాళ్ళు కూడా మనకు తెలంగాణ రైస్ ఇవ్వండి అని ఉంది. సో 12 స్టేట్స్కి మనం రైస్ సప్లై చేస్తున్నాము. దాంతోపాటు మనకు క్వాలిటీ ఎంత మంచిగా పెరిగింది మీరు చూడవచ్చు. అంతకుముందు ఉన్న క్వాలిటీ మీరు అందరూ చూసి ఉంటారు. ఇప్పుడు ఈ క్వాలిటీ చూడండి, దాంట్లో అది అసలు ముత్యాలులాగా ఉన్నాయి. సో మొన్న కూడా జార్ఖండ్ మినిస్టర్ గారు వస్తే మన క్వాలిటీ చూసి బాగా సంతోషపరిచారు.
సో క్వాలిటీ మనకు ఎక్కువగా అయిపోయింది కాబట్టి దేశంకి అతీతంగా అంతర్జాతీయ కూడా ఎక్కడెక్కడ చేయాలని మేము ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్స్తో రైతులకు ఏదైనా ఉపయోగం ఉంటుంది? చూడండి, రైతులకి తప్పకుండా ఉపయోగం ఉంటుంది. మొత్తానికి మీరు మన అన్నదాతలు ఏదైతే రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు దాన్ని మనము ప్రాసెస్ చేసే సమయంలో క్వాలిటీ ఎన్ష్యూర్ చేయగలిగితే ఒకటి అయితే తెలంగాణ రైస్కి బ్రాండ్ అవుతుంది. సో తెలంగాణ రైస్కి ఒకసారి బ్రాండ్ తయారైపోయిన తర్వాత మన అన్నదాతలు ప్రొడ్యూస్ చేసిన రైస్కి మనము డిమాండ్ ఇతర రాష్ట్రంలో ఇతర దేశాల్లో కూడా ఉంటుంది. కనుక మనకు అది ఒకటి కొత్త మార్గం తయారవుతుంది అని విధంగా చూస్తున్నాము. తర్వాత చివరికి ఏ విధంగా దానికి క్వాలిటీకి అది వస్తే వారికి త్వరగా అది రావటం, త్వరగా పేమెంట్ జరగటం, వారికి సైకిల్ కొద్దిగా రొటేట్ అవుతుంది. చూసినాం కదండి, తెలంగాణ రైస్ పేరుతోని బ్రాండింగ్ చేయడం ఒకటి లక్ష్యం అయితే దానివల్ల ఇటు రైతులకు ఇటు ప్రభుత్వానికి రెండు రకాలు కూడా ఉపయోగం ఉండే విధంగా ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయని చెప్పి డిఎస్ చౌహాన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సైదుల్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. సేఫ్ సిటీగా పేరొందిన మెట్రో సిటీలో మహిళల భద్రత పోలీసులకు సవాల్గా మారింది. సికింద్రాబాద్ బేగంపేటలో అర్ధరాత్రి మహిళను వేధించి ఆమె భర్తపై దాడి చేశారు ఆకతాయిలు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో మరోసారి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఓ దారుణ ఘటన స్త్రీల భద్రతలకు సవాల్ విసిరింది. ఈ నెల 1వ తేదీన రహమత్ నగర్ ప్రాంతంలో ఓ వివాహిత భర్తతో కలిసి ఇంటికి వస్తుండగా దారుణం చోటు చేసుకుంది. రాత్రి 11:40 బేగంపేటలోని క్లబ్ 8 పబ్ నుంచి తిరిగొస్తున్న దంపతులను 3 యువకులు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. ఏపీ ఒంగోలుకు చెందిన ఓ కుటుంబం రహమత్ నగర్లోని బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం బేగంపేటలోని క్లబ్ 8 పబ్కు కుటుంబంతో కలిసి వెళ్లారు. రాత్రి సమయంలో పబ్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా మార్గం మధ్యలో 3 యువకులు అడ్డుకున్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఫోన్ నెంబర్ చెప్పమని వేధించారు. బాధిత దంపతులను బేగంపేట నుంచి రహమత్ నగర్ వరకు వెంబడించారు ఆకతాయిలు. తన ఇంటి వద్ద భార్యను దిగబెట్టిన భర్త స్నేహితుడిని డ్రాప్ చేయడానికి మాదాపూర్ వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆపి దాడికి పాల్పడ్డారు. వారి బైక్, ఫోన్లను లాక్కున్నారు. దీంతో 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు బాధితుడు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 3 యువకులను అరెస్టు చేశారు. పంజాగుట్టకు చెందిన సంపత్, సందీప్, ఉమేష్లుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్లో ఆకతాయిలు తీసుకున్న ఫుడ్, ఆల్కహాల్పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువకులు డ్రగ్స్, గంజాయి తీసుకున్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పబ్లో వివాహితను వేధించినప్పటి నుంచి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన దాడి వరకు మినిట్ టు మినిట్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. 3 ఆకతాయిలపై బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మధురానగర్ పోలీసులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సిటీ పోలీస్. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ ప్రజలకు మన దేశం పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందన్నారు మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్. పహల్గాంలో టూరిస్టుల మీద జరిగిన దాడి వెనుక కుట్రకోణం దాగుందన్నారు. ఉగ్రదాడికి ప్రతిదాడిగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. భారత్తో యుద్ధం జరిగితే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్న మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్తో అనిల్ ఫేస్ టు ఫేస్. పహల్గాంలో ఉగ్రదాడిలో భాగంగా దాదాపు 26 మంది అమాయకులు చనిపోయిన పరిస్థితి. అయితే ఈ 26 మందిని కూడా 4 ఉగ్రవాదులు దాడి చేసి చంపేసిన పరిస్థితి. అయితే ఈ ఉగ్రవాదులు కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా రెక్కీ చేసి మరి తర్వాత దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎన్ఐఏ బృందం కూడా దీన్ని దర్యాప్తు చేసి నిర్ధారించిన పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు తప్పించుకున్న తర్వాత కూడా అదే జమ్మూ కాశ్మీర్లో బస చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు కొన్ని వివరాలు అయితే తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి అసలు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడి జీవన విధానం ప్రజలకు సంబంధించి ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి చెప్పడానికి మనతో పాటు జమ్మూ కాశ్మీర్లో డీజీపీగా పనిచేసిన మాజీ డీజీపీ ప్రస్తుతం మనతో పాటు కె రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. 370 రద్దు, అక్కడ 370కి బిఫోర్ ఎలా ఉంది, 370 రద్దు తర్వాత
ఎలా ఉంది అంటే దానికి సంబంధించి అక్కడ మార్పులు ఏమన్నా జరిగాయా సార్? అంటే యువతలో మార్పు రావడం కావచ్చు, దీనికి సంబంధించి మీరు అన్నట్టు భావజాలం అనేది తగ్గిందా? దాని మీద మీరేం మాట్లాడారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఒక ఇన్విజిబుల్ వాల్ కనపడని ఒక గోడ, ఒక మైండ్ సెట్, మేము సపరేటు, భారతదేశం నుంచి మాకు అన్నీ ఉంటాయి కానీ మాకు భారతదేశంతో ఏ విధమైన ఇది లేదు, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా, వీఆర్ సెపరేట్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండేది మైండ్లో. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ యాక్చువల్ ఇంటిగ్రేషన్, నౌ ఫిజికల్ ఇంటిగ్రేషన్ త్రూ రైల్ రూట్ by abrogating Article 370, sending a clear message to the people, plus some developmental works కాకుండా constitutional changes తో పాటు empowering the people, common man. Constitutional Amendment 73, 74 అప్లికబుల్ చేయలేదు అప్పుడు వాళ్ళు జేఎండ్కేలో. అంటే ఇది పంచాయతీరాజ్ సిస్టమ్, 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ మన దగ్గర ఉంది కదా, విలేజ్ పంచాయత్, జిల్లా పరిషత్, ఇవన్నీ ఈ సిస్టమ్స్ జమ్మూ కాశ్మీర్లో లేవు. సో అబ్రిగేషన్ తర్వాత ఈ పంచాయత్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యాయి. దాంతోనే కామన్ మ్యాన్ ఫీల్స్ ఎంపవర్డ్, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి అన్ని చోట్ల. సో దేర్ ఇస్ ఎన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కామన్ మ్యాన్ అట్ ఎవ్రీ లెవెల్. ఇవి చూస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా పాపులేషన్లో 50% స్త్రీలు ఉన్నారు. అక్కడ స్త్రీలకి బయట పెళ్లి చేసుకుంటే ఎనీ కాశ్మీరీ, జమ్మూ కాశ్మీర్ నుంచి ఎనీ గర్ల్, అమ్మాయి బయట పెళ్లి చేసుకుంటే ఆస్తిలో హక్కు పోద్ది. అంటే నాన్ స్టేట్ సబ్జెక్ట్ని వివాహం చేసుకుంటే ఆస్తిలో హక్కు రాదు. సో అదొక మేజర్ డెవలప్మెంట్. అది దాన్ని వెళ్ళిపోయింది, అది రిస్టోర్ అయిపోయింది అది. సో కాబట్టి ఒక విధంగా చూస్తే ఆర్టికల్ 370 తీసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ రావడం మొదలైంది. స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది, స్టోన్ పెల్టింగ్ అంతా. స్కూల్స్ రెగ్యులర్గా నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున యాత్రికులు, టూరిస్టులు, జమ్మూ అండ్ కాశ్మీర్ యాక్చువల్లీ టూరిజం ఇస్ అన్ ఇండస్ట్రీ ఇన్ జేఎండ్కే. పెద్ద ఎత్తున టూరిస్టులు జేఎండ్కేకి వెళ్తున్నారు. ఇప్పుడు టూరిస్టులని అటాక్ చేయటం, బైసర్ అనే ప్లేస్ పహల్గాంలో ఇంత పెద్ద ఎత్తున టూరిస్టులు రావడం అనేది ఇది ఒక నార్మల్సీకి ఒక చిహ్నము, నార్మల్సీకి ఒక ఇండికేషన్. ఇది నార్మల్సీ వచ్చింది అంటే పాకిస్తాన్ యొక్క నెరేటివ్ మారిపోతుంది. ఇది పాకిస్తాన్ యొక్క కాన్సెప్ట్కి విరుద్ధం. ఇంతకాలం మాతో ఉన్నారు ఏంటిది, ఇది డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, భారతదేశం డెవలప్మెంట్ చేస్తూ ఉంది, ఇట్స్ సెక్యులర్ కంట్రీ. లేకుంటే అక్కడి నుంచి పాకిస్తాన్లో టెర్రరిస్టులకి బ్రెయిన్ వాష్ చేస్తారు. కాశ్మీర్లో అసలు సెక్యులరిజం లేదు, అక్కడంతా హ్యూమన్ రైట్ వైలేషన్స్, అనుసతొకబడుతున్నారు ప్రజలని చెప్పి వాళ్ళని నూరి పోసి పంపించి ఇచ్చేస్తారు. ఈ యొక్క టూరిజం రావడం, పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం, ఈ లాట్ ఆఫ్ ఏమంటారు ట్రైన్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇదంతా చూసి పాకిస్తాన్ అది ఒక డెస్పరేట్ యాక్ట్ కింద ఇంకా ఏమి చేతగాక నిహత్తా టూరిస్టులని తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి రిలీజన్ అడిగి మరీ వాళ్ళని కాల్చారు. అయితే దీని వెనుక పెద్ద పెద్ద ప్లాన్ ఉంది. ఇది ఓవర్ నైట్ కాలేదు, ఉత్తగేదో నలుగురు పోయి చంపలేదు. పాకిస్తాన్లో ఇంటర్నల్ సిట్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఒక విధంగా చూస్తే వాళ్ళ ఎకానమీ కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది. లిటరలీ ఇట్స్ కొలాప్సింగ్. పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ స్టేట్. ప్రపంచంలో ఏ టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్టివిటీ జరిగినా కూడా దాని లింకు డొంక తీగ దాగితే డొంక కదిలినట్టు దాని లింకు పాకిస్తాన్లోకి వెళ్తాం. ప్లస్ బలూచిస్తాన్లో పాకిస్తాన్ చాలా దెబ్బతింది. పాకిస్తానీ ఆర్మీ జనరల్లీ, పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓన్లీ ది పాకిస్తానీ ఆర్మీ. అక్కడున్న ఏ ప్రభుత్వం కూడా డెమోక్రటికల్లీ సో కాల్డ్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అవన్నీ పప్పెట్ గవర్నమెంట్స్ ముందు నుంచి కూడా. పాకిస్తానీ ఆర్మీ ఎవరినైతే ప్రైమ్ మినిస్టర్గా డిసైడ్ చేస్తారో వాళ్ళే ఉంటారు. ఇప్పటికీ మీరు చూస్తే వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జైల్లో ఉన్నాడు, ఇంకొక ప్రైమ్ మినిస్టర్ బుట్టోని ఉరిదీశారు వాళ్ళు, రైట్? సో బెలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ పెద్ద దెబ్బలు తింటూ ఉంది. ఈ మధ్య మొత్తం ట్రైనే హైజాక్ అయింది బెలూచిస్తాన్లో వాళ్ళు. అదేవిధంగా లాహోర్లో కూడా మీరు చూస్తే పాకిస్తానీ ఆర్మీ లాస్ట్ ఇయర్
వాళ్ళ ఆర్మీ కోర్ కమాండెంట్ మీద ప్రజలు దాడి చేశారు. వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. ఆ క్రెడిబిలిటీని బిల్డప్ చేసుకోవడం కోసం ఎకనామిక్ సిచ్యువేషన్ వాటి నుంచి పబ్లిక్ని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఏదో ఒకటి చేసి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేద్దామని చెప్పి, అది కూడా ఎప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వచ్చినప్పుడు చేశాడు. ఇదే విధంగా 2000లో కూడా ఇండియాకి బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇదే విధంగా వాళ్ళు చేసి ఒక 35 మంది లోకల్ 6ని సర్దార్స్ని ఐడెంటిఫై చేసి చెట్టి సింగ్పూర్ అనే ప్లేస్, అది కూడా ఇదే అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో వస్తుంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కాల్ చంపారు వాళ్ళని. కాకపోతే ఇప్పుడు చంపింది టూరిస్టుల్ని, అప్పుడు చంపింది అక్కడ లోకల్స్ని. సో ఇది చేసి పాకిస్తాన్ ఒక విధంగా ఏమంటారంటే కమ్యూనల్ క్లాషెస్ చేయించి భారతదేశంలో కూడా అల్లకల్లోలం చేద్దామని చెప్పి ప్రయత్నం చేసింది. అయితే పాకిస్తాన్ యొక్క అసెస్మెంట్కి ఎగెనిస్ట్కి పోయింది. ఇది వాళ్ళు అనుకున్న విధంగా జరగలేదు. వాళ్ళ యొక్క ప్లాన్ ఏమిటంటే ఇది జరగగానే కశ్మీర్స్ అందరూ కూడా ఇంకా ఎగెనిస్ట్ అయిపోతారు, హిందుస్థాన్కి ఎగెనిస్ట్ కావాలి, మాకు సపోర్ట్ వస్తారంటున్నారు. జరిగింది రివర్సు. అక్కడ ప్రజలందరూ కూడా పాకిస్తాన్కి ఎగెనిస్ట్ అయిపోయారు. ఫారెస్ట్లో ఎంత థిక్ ఫారెస్ట్ అంటే మనం ఇట్ విల్ టేక్ టైం, వీ విల్ గెట్ దెమ్. వాళ్ళు దొరకరు అని కాదు. 89, 90లో వేల మందిలో వచ్చేవాళ్ళు టెర్రరిస్టులు అక్కడి నుంచి ట్రైన్డ్. అండ్ ఎన్కౌంటర్స్లో వాళ్ళని చంపేవాళ్ళం, పోయేవాళ్ళు. వీళ్ళు కూడా ఎక్కడికి పోరు, దొరుకుతారు. కాకపోతే కేవ్స్ ఉన్నాయి అక్కడ, ఫారెస్టెడ్ ఏరియా. మనం కూడా మన క్యాజువాలిటీ కాకుండా చూసుకోవాలి కేర్ఫుల్గా. బట్ ఎన్ష్యూర్ అన్నెసరీ క్యాజువాలిటీ కాకుండా వాడు హైట్స్లో నుంచి ఫైర్ చేస్తే మన ఫోర్సెస్ కెన్ సఫర్ క్యాజువాలిటీస్. సో అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని కేర్ఫుల్గా ఒక 4 అంత పెద్ద ఫారెస్ట్ ఏరియాలో హండ్రెడ్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ వెతకడం కష్టం. వాడికి టైం దొరికింది, కాల్ చేసి పారిపోవడానికి 2-3 గంటల సమయం దొరికింది. సెక్యూరిటీ ఫోర్సెస్కి ఆపరేట్ చేయడానికి ఆ విధంగా ఆపరేట్ చేయాలి. సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళకి చాలా SOPs ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. దాని ప్రకారం చూసి మళ్ళీ కొన్నిసార్లు ఎక్కువ ఫోర్సెస్ పోయినా కూడా ఫ్రెండ్లీ ఫైర్, మన వాళ్ళే 4 చోట్ల నుంచి వచ్చినా కూడా మన ఫైరింగ్లో కూడా మనకేం జరగకుండా, డ్యామేజ్ జరగకుండా కేర్ఫుల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటి కానీ టెక్నికల్ ఇంటి కానీ అన్ని రకాలుగా యూజ్ చేసి వాళ్ళు పట్టుకుంటారు. తప్పకుండా వాళ్ళు పట్టుకుంటారు లేదా చంపబడతారు. తప్పించుకొని ఎక్కడికి పోలేరు వాళ్ళు. సార్, ఇప్పుడు POK విషయానికి వస్తే నిన్న మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, POK నుంచి ప్రజల్ని అక్కడ నుంచి ఖాళీ చేపిస్తున్న పరిస్థితి అక్కడ ప్రజల్ని, అధికారులు. సో ఇప్పుడు యుద్ధం ఒకవేళ జరిగితే మొదటిగా అక్కడ నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్న పరిస్థితి. ఒకవేళ యుద్ధం జరిగిన తర్వాత POK మన ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉందా? నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, NSA అందరూ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, ఫ్రీ హ్యాండ్ మీకు, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అది మీ డెసిషన్ మీకు వదిలిపెడతాం, యూ కెన్ గో హెడ్. పాకిస్తాన్లో ఎంతోమంది గ్లోబల్ టెర్రరిస్టులు అందరూ పాకిస్తాన్లో ఉన్నారు. ఎన్నో టార్గెట్స్ అక్కడ దొరుకుతాయి మనకి, మిలిటరీ టార్గెట్ అనుకోండి, లేదా ఏ విధమైన టెర్రరిస్ట్ టార్గెట్స్ ఆర్ ఇంకొక విధంగా. అయితే వీ హ్యావ్ టు ఇంపోజ్ ఏ కాస్ట్ ఆన్ పాకిస్తాన్, వెరీ డిటరెంట్ కాస్ట్, పెనిటివ్ కాస్ట్ వాళ్ళు చేసిన వాటికి, సో దట్ మళ్ళీ ఇటువంటి వాటికి వాళ్ళు పాల్పడకుండా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండేటట్టు ఫర్ ఎఫెక్ట్. ఇట్ కెన్ బి వన్ యాక్షన్, ఇట్ కెన్ బి మల్టిపుల్ యాక్షన్స్, ఇట్ కెన్ బి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్లీ. సో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, అది మీరు యాక్షన్ తీసుకోండి అని. అటువంటప్పుడు ఫోర్సెస్ ఈ యొక్క పరిణామాలు, మనం వాళ్ళని ఎక్కడ అటాక్ చేస్తాం, దానివల్ల పరిణామం ఏమిటి, ఇవన్నీ కూడా ఫోర్సెస్ ఒక గణనలోకి తీసుకుంటుంది. యుద్ధం అంటే మాత్రం దే విల్ బి డ్యామేజ్. అయితే వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద డ్యామేజ్, ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అది. అయితే ఎక్కడ మనం మినిమైజ్ చేయగలం అనేది చూసి ఒక అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకొని ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. అంతేగాని డ్యామేజ్ జరుగుద్ది కాబట్టి మేము యుద్ధం చేయమని చెప్పి మనం ఫోర్సెస్ కూర్చో.
సో దానికి అదే విధంగా నేషనల్ లీడర్షిప్ కూడా తయారై ఉంది. దేశంలో కంట్రీలో మన అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలి. వీ షుడ్ స్టాండ్ బై ద గవర్నమెంట్ అండ్ సపోర్ట్ వాట్ ఎవర్ యాక్షన్ గవర్నమెంట్ టేక్స్. సో మొత్తానికైతే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోనే ఒక ప్లేస్లో ఉన్నట్టుగా కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేసింది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతారని చెప్పేసి రాజేంద్ర కుమార్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.